Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. ఐపీఎల్ 2026లో ప్లే ఆఫ్స్ బెర్తులు ఖరారయ్యాయి. టాప్ 4 పాయింట్స్ తో ప్లే ఆఫ్ కు చేరింది రాజస్థాన్ రాయల్స్. ముంబైతో జరిగినటువంటి ఆఖరి లీగ్ లో ఆర్ఆర్ విజయం సాధించింది. ఫస్ట్ బ్యాటింగ్ లో 205 పరుగులు చేసింది పరాగ్ సేన. ఇక రాజస్థాన్ రాయల్స్ బౌలర్ల ధాటికి ముంబై టాప్ ఆర్డర్ కుప్పకూలిపోయింది. 30 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించింది. 27న సన్ రైజర్స్ హైదరాబాద్ తో ఆర్ఆర్ ఫైట్ ఉంది, కీలకంగా మారింది ఈ ఫైట్. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ భరత్ అందిస్తారు. భరత్, ఎస్ఆర్హెచ్ తో ఢీ కొట్టబోయేది ఎవరు అనేది కన్ఫర్మ్ అయినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఏ విధంగా ఉండబోతోంది? ప్రస్తుత మ్యాచ్ కి సంబంధించి కూడా హోరాహోరీగా జరిగినటువంటి పరిస్థితి ఏంటి, ఏ విధంగా చూడాలి? ఏదైతే ఐపీఎల్ కి సంబంధించినంత వరకు కూడా ప్లే ఆఫ్ ఖరారైందని చెప్పాలి. ప్లే ఆఫ్ కు సంబంధించినంత వరకు కూడా ఆర్ఆర్ ముంబై మధ్యన ఉత్కంఠ పోరు జరిగింది. రాజస్థాన్ రాయల్స్ కి ముంబైకి సంబంధించినంత వరకు కూడా పూర్తిగా కూడా ఏదైతే ఈ మ్యాచ్ పైన మిగిలిన ఏవైతే రెండు ఫ్రాంచైజీలకు సంబంధించినంత వరకు ఏదైతే కలక నైట్ రైడర్స్ గానీ మరొక వైపు ఇంకొక మ్యాచ్ అయ్యేటటువంటి పరిస్థితి ఉండేది. కానీ రాజస్థాన్ రాయల్స్ గానీ ముంబై మధ్య జరిగినటువంటి ఉత్కంఠ పోరుకు సంబంధించినంత వరకు కూడా రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం సాధించినటువంటి నేపథ్యంలో ప్లే ఆఫ్ ఆశలు కూడా ముంబై గానీ ఇటు కలకత్తా నైట్ రైడర్స్ కూడా పూర్తిగా ఎండ్ అయిపోయిందని చెప్పాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకున్నటువంటి తరుణంలో లీగ్ బ్యాటింగ్ ఫస్ట్ హాఫ్ లో 205 రన్స్ చేసినటువంటి పరిస్థితి. అయితే ఇది పెద్దగా ఐపీఎల్ కి సంబంధించినంత వరకు కూడా స్కోర్స్ ప్రారంభం నుంచి కూడాను పూర్తిగా 220, 250 కూడా దాటినటువంటి సందర్భాలను చూస్తా వచ్చాము. ప్లే ఆఫ్ వచ్చేసరికి బౌలర్స్ కూడా పటిష్టమైనటువంటి బౌలింగ్ చేస్తున్నటువంటి తరుణంలో ఇది పెద్ద స్కోర్ అంటూ కూడా అనిపించలేనటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో ముంబై విజయం ఖరారవుతుందంటూ కూడా అందరూ ఆశలు ఉన్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో రాజస్థాన్ బౌలర్స్ సంబంధించినంత వరకు పరాగ్ సేన పూర్తిగా కూడా బౌలింగ్ లో తమ విశ్వరూపం చూపించిందనే చెప్పాలి. కేవలం 50 రన్స్ దాటక ముందే 4 వికెట్లు ముంబై కోల్పోయినటువంటి పరిస్థితి. అక్కడితో మిడిల్ ఆర్డర్ కూడా కొంత ఏదైతే మ్యాచ్ కి సంబంధించినంత వరకు కూడా మిడిల్ ఆర్డర్ పటిష్టంగా నిలబడడానికి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా బౌలర్ల దాటికి సంబంధించినంత వరకు రాజస్థాన్ రాయల్స్ పటిష్టమైనటువంటి బౌలింగ్ కి మిడిల్ ఆర్డర్ కూడా కుప్పకూలిపోయినటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో 30 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం సాధించినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ప్లే ఆఫ్ కు సంబంధించినంత వరకు కూడా సన్ రైజర్స్ తో ఈ నెల 27న ప్లే ఆఫ్ కి సంబంధించి పూర్తిగా కూడా ఢీకొనే అవకాశం అయితే రాజస్థాన్ రాయల్స్ సన్ రైజర్స్ మధ్య 27వ తేదీ మ్యాచ్ జరుగుతుందని చెప్పాలి. మరీ ముఖ్యంగా ఇప్పటి వరకు జరిగినటువంటి మ్యాచ్లకు సంబంధించినంత వరకు ఎక్కడ టఫ్ ఫైట్ ఇవ్వలేకపోయింది అనేటువంటి మాట. మనం మ్యాచ్ మొత్తం ఆశాంతం చూస్తే చివరి వరకు పోరాడింది, కానీ ఎక్కడ ఆ స్థాయిలో టఫ్ ఫైట్ ఇవ్వలేకపోయింది ఆర్ఆర్కి అనేటువంటి పరిస్థితి ఉంది కదా ముంబై. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు భరత్? స్టార్టింగ్ నుంచి కూడా ముంబై ఇండియన్స్ కి సంబంధించినంత వరకు కూడా బౌలింగ్ ఆర్డర్ కాస్త మెరుగ్గా ఉండేటటువంటి సమయంగానే చెప్పాలి. ఎందుకంటే బౌలింగ్ ఆర్డర్ గానీ ఏమాత్రం దెబ్బతిన్నప్పటికీ 250 పరుగుల పైన రన్స్ చేసేటటువంటి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ఈ ఐపీఎల్ కి సంబంధించినంత వరకు కూడా ఈ సీజన్ లో 2026లో పూర్తిగా కూడా ప్రతి ఒక్క టీము 200 పైనే రన్స్ చేస్తున్నటువంటి తరుణం. ఈ తరుణంలో ముంబై ఇండియన్స్ కి సంబంధించినంత వరకు కూడా పూర్తిగా కూడా బౌలింగ్ కాస్త పటిష్టంగా ఉన్నప్పటికీ కూడా మీ బ్యాటింగ్ ఏదైతే టాప్ ఆర్డర్ గానీ మిడిల్ ఆర్డర్ గానీ పూర్తిగా వైఫల్యం చెందినటువంటి పరిస్థితి. 205 రన్ల వరకు ఆర్ఆర్ చేసిందంటే బౌలింగ్ పటిష్టమైనటువంటి బౌలింగ్ చేసినప్పటికీ కూడా కొంత బౌలర్ లో కూడా కొంత మెచ్యూరిటీ రావాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. బౌలర్లు గానీ పూర్తిగా కూడా ఏదైతే టాప్ ఆర్డర్ మిడిల్ ఆర్డర్ ఫెయిల్ తో పూర్తిగా కూడా ముంబై ఇండియన్స్ కోలుకోలేని దెబ్బపడినటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా 50 రన్స్ లోపటే ఏదైతే ఆర్ఆర్ బౌలింగ్ దాటికి టాప్ ఆర్డర్ అంతా కుప్పకూలిపోయినటువంటి నేపథ్యం. మిడిల్ ఆర్డర్ లో కొంత ఆడినప్పటికీ కూడాను ఆ చేజింగ్ లో కాస్త వెనుకబడినటువంటి పరిస్థితుల్లో పూర్తిగా ముంబై ఇండియన్స్ ఎస్ఆర్హెచ్ తో ఆర్ఆర్ మ్యాచ్ ఏ విధంగా ఉండబోతుంది అనేదే ప్రధానంగా ఉన్నటువంటి ప్రశ్న. ఏంటి, దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? ఇప్పటి నుంచి టఫ్ ఫైట్ అనేది స్టార్ట్ అవుతుంది ప్లే ఆఫ్ రేస్ కాబట్టి అనేది, దాన్ని ఎలా చూడొచ్చు? ఖచ్చితంగా ప్లే ఆఫ్ కి సంబంధించినంత వరకు కూడా పటిష్టమైనటువంటి టీంలన్నీ కూడా ప్లే ఆఫ్ కి చేరేటటువంటి పరిస్థితి ఉంటుంది. 4 టీంలు ఇప్పుడు దాకా ప్లే ఆఫ్ కు చేరుకున్నటువంటి నేపథ్యం. సన్ రైజర్స్ కూడా ఇప్పటికంటే ముందు ఏదైతే గత ఐపీఎల్ తో పోల్చుకుంటే ఐపీఎల్ లో చాలా పటిష్టమైనటువంటి బౌలింగ్ గానీ బ్యాటింగ్ గానీ టాప్ ఆర్డర్ మిడిల్ ఆర్డర్ దాంతో పాటుగా బౌలర్స్ కూడా చాలా
పటిష్టమైనటువంటి బౌలింగ్ సన్ రైజర్స్ కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరి ముఖ్యంగా సన్ రైజర్స్ సంబంధించినంత వరకు కూడా ఇప్పటి వరకు ఆడినటువంటి మ్యాచ్ల్లో కొంత వెనకపడి ముందు వెళ్తున్నప్పటికీ కూడా బౌలింగ్ ని ఇప్పుడు సరి చేసుకుంటూ ముందుకు వచ్చినటువంటి నేపథ్యం. ఆర్ఆర్ కూడా అదే దీంట్లో ఏదైతే ఆర్ఆర్ బౌలింగ్ గానీ బ్యాటింగ్ గానీ మిడిల్ ఆర్డర్ టాప్ ఆర్డర్ కూడా చాలా పటిష్టంగా ఉన్నటువంటి నేపథ్యం. 27న ఏదైతే సన్ రైజర్స్ తో జరిగేటటువంటి మ్యాచ్ కు సంబంధించినంత వరకు కూడా చాలా ఉత్కంఠమైనటువంటి పోరు ఉండే అవకాశాలు అత్యధికంగా కనిపిస్తాయని చెప్పొచ్చు. మరి ముఖ్యంగా స్కోర్ కు సంబంధించినంత వరకే కూడా చాలా ప్రస్తావన వచ్చేటటువంటి పరిస్థితి. ఎందుకంటే టాప్ ఆర్డర్ కానీ మిడిల్ ఆర్డర్ కూడా రెండు టీములకి పటిష్టంగా ఉన్నటువంటి నేపథ్యం. మరొకవైపు బౌలర్లు కూడా రెండు టీముల్లో స్పిన్నర్లు గానీ ఫాస్ట్ బౌలర్స్ గానీ పటిష్టంగా ఉన్నటువంటి నేపథ్యంలోనే ప్లే ఆఫ్ కు చేరినటువంటి పరిస్థితి. అయితే సన్ రైజర్స్ కి సంబంధించినంత వరకు కొంత ఏదైతే తనకు సంబంధించినంత వరకు కూడా హైదరాబాద్ లో మ్యాచ్ అయ్యేటటువంటి ఆస్కారం తమ ఓన్ గ్రౌండ్ కాబట్టి కాస్త చాయిస్ హైదరాబాద్ సన్ రైజర్స్ కే ఉండేటటువంటి ఆస్కారం అయితే ఉంటుందంటూ కూడాను కొంత చెప్తున్నప్పటికీ ఆర్ఆర్ టీం కూడా చాలా పటిష్టంగా ఉన్నటువంటి నేపథ్యం. సూర్యవంశీ లాంటి బ్యాటింగ్ కానీ టాప్ ఆర్డర్ లో ఉండేటటువంటి బ్యాటర్ అందరూ కూడా తమ దాడి చూపిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే 20 ఓవర్స్ సంబంధించినంత వరకు మ్యాచ్ కాబట్టి ఖచ్చితంగా ముందు నుంచి కూడా చాలా స్పీడ్ మూవ్మెంట్ ఉండేటటువంటి పరిస్థితి. ఎందుకంటే 2026 IPL కి సంబంధించినంత వరకు కూడా ప్రతి మ్యాచ్ కూడా 200 పై దాటే స్కోర్ వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా 27న సన్ రైజర్స్ కి ఏదైతే రాజస్థాన్ రాయల్స్ కి మధ్య జరిగేటటువంటి మ్యాచ్ కి సంబంధించినంత వరకు కూడా ప్రేక్షకులు ఉత్కంఠమైనటువంటి భరితమైనటువంటి పోరు చూసే అవకాశాలు అత్యధికంగా కనిపిస్తున్నాయని చెప్పొచ్చు. స్కోర్ కూడా అత్యధికంగా వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఎవరైతే సిక్సర్స్ ఫోర్స్ ఎంజాయ్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఒక కళలు విందుగానే చెప్పాల్సినటువంటి. రైట్, ఇక IPL 2026 సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ అద్భుత ప్రదర్శనతో ప్లే ఆఫ్స్ రేస్ లో 4వ స్థానాన్ని దక్కించుకుని అధికారికంగా క్వాలిఫై అయింది. ఉత్కంఠభరితంగా సాగిన చివరి లీగ్ దశ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ పై ఘన విజయం సాధించడం ద్వారా రాయల్స్ తమ ప్లే ఆఫ్ బెర్త్ ని ఖరారు చేసుకుంది. వాంఖడే వేదికగా చారిత్రాత్మక విజయం. ప్లే ఆఫ్స్ చేరాలంటే ఖచ్చితంగా గెలవాల్సిన డూ ఆర్ డే మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ సమిష్టిగా రాణించింది. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 205 పరుగుల భారీ స్కోర్ అయితే సాధించింది. ఇక లక్ష్య ఛేదనలో ముంబై ఇండియన్స్ ను 175 పరుగులకే కట్టడి చేసి 30 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది.